ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి మంగా, ముత్తైదువులు వస్తున్నారంటే నేను ఎవరు వస్తున్నారనుకున్నాను. వీళ్ళొస్తున్నట్టు చెప్పలేదు. అదే నేను రాకూడదా అక్క? అలా అని కాదే, గుళ్ళో కలిసినప్పుడే ఎంత పెద్ద గొడవైందో చూసావు కదా. అలాంటిది ఇప్పుడు ఇంటికొచ్చావు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోమంటారా ఏంటి? అత్తైనా సరే ఎవరైనా సరే మనల్ని పలకరించడానికో పరామర్శించడానికో రాలేదు కుముదా. అమ్మవారికి పూజ జరిగే చోటు ఇల్లైనా బడైనా అది గుడితో సమానం. కరెక్ట్. చూసారా గంగబావ ఎంత బాగా చెప్పాడో. ఇప్పుడు ఇది ఇల్లు కాదంట, టెంపుల్ అంట. నాగవల్లి, మంగ ఫోన్ చేసి వాయనం తీసుకుందు రా అనగానే పుట్టింటికి వెళ్తున్నానని భుజాలు ఎగరేసావు. కానీ నువ్వు ఈ దేవరాజు వెంటొచ్చింది దేవాలయానికంట. దేవాలయమే బావా. ఇక్కడ దేవత మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటు. దేవుడు కూడా ఉన్నాడు. అద్దె మా నాగవల్లంటే. మాటకి మాట చెప్పడంలో నాగవల్లి ముందుంటుంది. అదేంటి మంగా, ఇక్కడ పూజ జరుగుతుంది రమ్మన్నావు గాని వీళ్ళు రమ్మన్నారో లేదో ఆ విషయం చెప్పాలి కదా. అదే అత్త, నేను సంస్కారం తెలిసిన వాణ్ణి. మిమ్మల్ని ఎవ్వరూ పొమ్మనట్లేదు కూడా. అమ్మవారికి దండం పెట్టుకుని వాయినం తీసుకుని వెళ్ళొచ్చు. వెళ్తాం. చుట్టమైనా సరే ఇక్కడే ఉండిపోలేం కూడా. పూజ కాబట్టి వీళ్ళొచ్చారు కాబట్టి వెంట నేను వచ్చాను. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాను? శ్రీవల్లిని చూడ్డానికి వస్తానా? అమృతవల్లిని చూడ్డానికి వస్తానా? లేకపోతే కుముదవల్లిని చూడ్డానికి వస్తానా? పోనీ మరదలనెందుకులే, చెల్లెల్ని చూసిపోతే చాలు అనుకుని శివనైనా చూడ్డానికి వస్తానా? తమరు గుడ్డి గురవప్ప కన్నా దారుణంగా చూస్తారని మాకు తెలుసులే అన్నయ్య. నువ్వు ఎవ్వర్ని చూడవలసిన అవసరం లేదులే కాని అమ్మవారిని చూడు. నీ దృష్టి లోపాలు ఏమైనా ఉంటే అమ్మవారు సరిచేస్తుంది. అఫ్కోర్స్ శివ, చాలా బ్యూటిఫుల్గా కట్టింది చీర. వరలక్ష్మి అమ్మవారు. శివ, హారతిచ్చేస్తే త్వరగా తంతు పూర్తవుతుంది. అవునే, మేమొకటి అనుకుంటే ఇక్కడొకటి జరిగేలా ఉంది. పూజ త్వరగా కాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.